ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నువ్వు ప్రాణంగా ప్రేమించిన బంధం దూరమయ్యారని బాధపడుతున్నావు కదా బిడ్డ. ఆ బంధం నీతో కలపబోతున్నానమ్మా. అది ఎలానో నీ సాయి తండ్రిని నమ్మి ఇప్పుడే విను అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, తల్లి, నువ్వు కోరుకున్న బంధాన్ని నీ దగ్గర చేయబోతున్నాను. ఎవరైతే నీ నుంచి దూరంగా వెళ్ళిపోయారో, ఎవరైతే నువ్వు వద్దు అని నిన్ను దూరం పెట్టేశారో వాళ్ళందరినీ కూడా నేను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తానబ్బా. నన్ను నమ్మి వినిబిడ్డా. నీ జీవితాన్ని మార్చి, నీ జీవితంలో ఇక నేను ఆనందాన్ని శాశ్వతంగా ఎక్కడే ఉంచాలని నిర్ణయం తీసుకున్నాను. ఇందులో ఎలాంటి మార్పు లేదు. కంగారు పడద్దు. నా బిడ్డకి ఇక అదృష్ట గడియలు మొదలయ్యాయి. ఇక నీ గుండెల్లో ఉన్న దిగులు మొత్తం కూడా పూర్తిగా దూరం చేసేస్తానమ్మా. అలాగే నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం నీ బాబాని నేనిస్తున్నాను అని మన బాబాగారు ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బంధం అనేది ఎలా ఎప్పుడు రాబోతుంది నీకు తెలియకుండానే నీ ముందుకు వచ్చేస్తుందమ్మా. నిన్ను ఆశ్చర్యపరిచేలా చేస్తుంది. సంతోషమేగా. ఇప్పుడు నీ మనసు నుంచి శాశ్వతంగా కొందరు దూరం అయిపోయారు కదా. ఆ బంధం కోసమే కదా నువ్వు ప్రతిరోజు ఏడుస్తూ వాళ్ళని నా దగ్గరకు చేరుకుంటున్నారా అని అనుక్షణం కృంగిపోతూ ఉన్నావు. ప్రతిరోజు నీ బాబా దగ్గరికి వచ్చి పాదాల దగ్గర కన్నీరు పెట్టుకుంటున్నావు. భయపడదు తల్లి. నీ మనసులో ఉన్న భారమంతా దించేస్తాను. అందుకే కదా నీ సాయి ఉన్నది. ఎవరైతే నిన్ను ఇబ్బంది పెట్టి హేళన పెట్టి వెళ్ళిపోయారో వాళ్ళు తప్పు తెలుసుకొని నీ కాళ్ళ దగ్గరికి వస్తారమ్మా. ఇది జరుగుతుందా లేదా అని నీకు కొంచెం బాధగా అనిపించవచ్చు. నీ సాయి బంధాన్ని నీకు చేరువ చేయాలని నేను తీసుకున్నాను తల్లి. నువ్వు నీ సాయిని నమ్ముతావు కదా. ఇక దిగిలెందుకు, హాయిగా ఉండు. నువ్వు నీ బాబాని పదే పదే అడుగుతూ ఉన్నావు కదా. బాబా, మీపై నేను ఎనలేని ప్రేమను చూపుతున్నాను కదా. కొండంత ఆశలు పెంచుకున్నాను కదా. మిమ్మల్ని నమ్ముతున్నాను కదా. మరి నేను ఏది కోరి ఆ బంధాన్ని నాకు దగ్గర చేయడం లేదే ఏంటి బాబాని అడుగుతున్నావా? ఇక ఆ రోజులన్నీ కూడా ముగిసిపోయాయమ్మా. నీకైన రోజులు వచ్చేసాయి. ధైర్యంగా ఉండు. ఎలాంటి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. నీ బంధాన్ని నువ్వు బలపరుచుకోవడానికి నీతో నేను చేపించినప్పుడే కదా ఆ బంధం శాశ్వతంగా బలంగా ఉంటుంది చెప్పు. మరి వాళ్ళేమో నీ గురించి, నీ విలువ, నీ ప్రేమ విలువ తెలుసుకోకుండా నీ నుంచి వెళ్ళిపోయారు. మరి నీకిప్పుడు సంతోషంగా నడపడానికి, నీకు మంచి స్వచ్ఛమైన ఆనందం జీవితాన్ని ఇవ్వడానికి వాళ్ళని వెనక రావాలనుకుంటున్నారు. ఇక నుంచి నువ్వు నిరాశ పడకు తల్లి. నువ్వు ఎన్నో రోజులు పెట్టిన ప్రార్థనలు, నువ్వు నన్ను మొక్కిన మొక్కులు, అలానే నువ్వు నాపై పెట్టుకున్న నమ్మకానికి ప్రతిఫలంగా నీ బాబా ఇచ్చేటటువంటి గొప్ప బహుమతి ఇదే తల్లి. నిన్ను అపార్థం చేసుకున్న వారే వెళ్ళిపోయారు కదా. అదే నీ బాధ కదా. నువ్వు ఏదో ఒక రోజు బాధ అంటే బాధగా ఒక మాట అంటే వాళ్ళ మనసు నొచ్చుకుంటుంది కదా. అందుకే వాళ్ళు నీ నుంచి వెళ్ళిపోయారు. అందుకే నిన్ను దూరం పెట్టేశారు. ఇదే కదా నీ దిగులు అంతా కూడా ఇదే కదమ్మా. భయపడొద్దు. వాళ్ళు నిన్నే వెతుక్కుంటూ తిరిగి వస్తారు. ఇద్దరి మధ్య ఉన్న అపార్థాలన్నీ కూడా తొలగిపోయి ఎప్పుడు కూడా ఆనందంగా గడుపుతారు. నీ నుంచి దూరమై వెళ్ళిపోవాలనుకుంటున్నారు కదా. అసలు అది సాధ్యం కాదమ్మా. ఎందుకంటే నీ ప్రార్థన నీ తండ్రికి చేరింది. ఇది నా పాదాల దగ్గర ఉండు తల్లి. ఇది జరగకుండా ఉంటుందా చెప్పు? నా బిడ్డ ఆనందాన్ని నేను తీర్చకుండా ఉంటానా? ఖచ్చితంగా నా బిడ్డల ఆవేదనను, కన్నీటిని నేను తుడుస్తానమ్మా. ఎవరైతే నిన్ను హేళన చేసి అవమానించారో క్షమించమని మరీ నీ దగ్గరికి వస్తారో, నీ గొప్పతనాన్ని అర్థం చేసుకొని నీ ముందుకు వస్తారో అప్పుడు నువ్వు సంతోషంగా ఉండు తల్లి. ఇక రోజు అనేది ఎప్పుడు కూడా ఆ రోజు అనేది దగ్గరలోనే ఉంది. నీ నిజాయితీకి, నీ మంచితనానికి నేను తెలియచేయబోతున్నాను. ఏదైనా సరే నేనేమీ చేయడం లేదని నువ్వు నాపై పెట్టుకున్న నమ్మకం, నిజాయితీ ఈరోజు ఇవన్నీ కూడా జరిపిస్తుంది.
దూరమైనటువంటి బంధాలు అపార్థాలు తెలుసుకుని దగ్గరయ్యేలా చేస్తాను తల్లి. నిన్ను వెతుక్కుంటూ వస్తాను. వాళ్ళ మనసును మార్చాలా, వాళ్ళకి నిజాలు తెలిసేలా అర్థమయ్యేలా నీ భావన చేస్తాను కదా. నాకు తెలుసు కాబట్టి నేను మారుస్తాను. నువ్వు ఎంతో నిజాయితీగా ఉంటావని, నీ మనసు ఎంతో స్వచ్ఛంగా ఉంటుందని, నీ జీవితం కూడా అంత అద్భుతంగా ఉంటుంది. ఆ భగవంతుడు నీకు సహాయం చేస్తాడు తల్లి. ఇక నువ్వు సంతోషంగా ఉండు, శాశ్వతంగా ఉండు. నీ జీవితాన్ని మారుస్తుంది. నీ బాబాకి నేను చేసి అంటే ఏదైనా సరే అంటే నీకు సందేహం ఉందా అంటే ఎటువంటి సందేహం లేకుండా హాయిగా ఉండు. నేను నీకు ఆజ్ఞ ఇస్తున్నాను కదా, నీకు వాగ్దానం చేస్తున్నాను కదా తల్లి. నీ దగ్గర నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు తప్పకుండా నీ దగ్గరికి వస్తారు. నువ్వు ఈ సమయంలో ఎట్టి పరిస్థితులు కూడా అంటే బెట్టు చేయకుండా వారిని నీ జీవితంలో ఆహ్వానించు. నీ జీవితం అందంగా సంతోషంగా ఉంటుంది. భాగస్వామి అయినా సరే, నీ సంతానమైనా సరే, నీ కుటుంబ సభ్యులైనా, స్నేహితులైనా, బంధువులైనా, చుట్టుపక్కల వాళ్ళు, తోబుట్టు వాళ్ళు ఎవరైనా సరే తల్లి, బెట్టు చేయకుండా వాళ్ళని ఆహ్వానించు. వాళ్ళు తప్పు తెలుసుకుని వాళ్ళు వస్తున్నారు, నీ దగ్గరికి చేరుకుంటున్నారు. ఈ సందేశం నీ కంటపడిందంటే అతి దగ్గరలోనే ఆ బంధం నీకు చేరువు కాబోతుంది. నా బిడ్డలకు నేను క్షణం కూడా దూరంగా ఉండనమ్మా. అలా దూరంగా ఉండి నా బిడ్డలు బాధపడుతూ ఉంటే నేను చూడలేను. అందుకే నేను నీకు చెప్తున్నాను, నా బిడ్డను ఎప్పుడు కూడా తోడుగా నా పక్కనే సురక్షితంగా ఉంచుకుంటాను. నా కోరికలన్నీ కూడా నెరవేరుస్తానని నీ మనసులో మంచితనాన్ని అర్థం చేసుకుని ఆలోచించాలంటే అంటే ఏదైనా సరే తొందరపాటు నిర్ణయాలు తీసుకొని రకరకాలుగా నిందించి నీ నుంచి దూరమైన బంధం మళ్ళీ చీరించబోతుంది. నీకది చేరువలో ఉంది కాబట్టి ఇక నీకు చెప్పేది ఒకటే తల్లి. ఆ బంధం తన తప్పు తెలుసుకొని నీ ముందుకు వచ్చినప్పుడు బట్టబయలు లేకుండా, పాత జ్ఞాపకాలు ఏవి కూడా త్రవ్వకుండా, గతంలో జరిగిన విషయాలు ఏవి కూడా మళ్ళీ చర్చించకుండా సంతోషంగా ఇక నుంచి కొత్త జీవితాన్ని మొదలుపెట్టమ్మా. ఇదే నీకిచ్చే చిన్న సలహా. నేను అర్థం చేసుకుని మనసులో పెట్టుకొని నీ బంధం నీకు దగ్గరయ్యాక నువ్వు ఇలా కనుక ఆచరిస్తే నీ జీవితం ఇంకా బలపడుతుంది. సంతోషంగా ఉండాలని మంచి మనసుల తల్లి నీది. అలాంటిది నీకు ఎందుకు చెడు జరుగుతుంది చెప్పు. ఇప్పుడు కాస్త కాలం అటు ఇటుగా ఉందంతే. నీ తప్పు కాదలే. అన్నీ కూడా నీతిగా నిజాయితీగా ఉంటున్నా కదా. కాకపోతే కాలం కాస్త కఠినంగా ఉందని అనిపిస్తుంది కదా. ఇక ఆ రోజుల్లో నేను మర్చిపోలేను. నీకైన రోజులు నీకు రప్పించబోతున్నానమ్మా. సంతోషంగా ఉండు, ఆనందంగా అంటే పైకి లోపల ఒకలాగా చూస్తూ బ్రతుకుతున్నా కదా. అందరి ముందు నవ్వుతూ ఉన్నా, నాలుగు గోళ్ల మధ్య కన్నీరు కారుస్తూ ఏడుస్తూ ఉన్నా అవన్నీ కూడా నేను చూశాను తల్లి. నలుగురిలో ఏడుస్తూ ఉన్నా ఏమన్నా సరే వాళ్ళు తప్పుగా అనుకుంటారేమో, లేదా వారి బాధ చెప్తే చులకనగా చూస్తారేమో, తక్కువ చేసి మాట్లాడతారేమో అని చెప్పి ఎక్కువగా భయపడి ఎవరితో చెప్పుకోకుండా తెలియక బాధను నీలోనే పెట్టుకొని కుమిలి కుమిలి ఏడుస్తున్నారు. చూడు తల్లి, అది ఎంత కష్టమో నాకు తెలుసు. ఆ రోజులన్నీ కూడా మార్చబోతున్నానమ్మా. బయట ఎవరైతే నటిస్తూ నవ్వుతూ ఉన్నారో ఆ నవ్వును శాశ్వతంగా నీకు దూరం చేయబోతున్నాను. ఆ నాలుగు గోళ్ల మధ్యనే నలుగురు మధ్యలో కనుక నువ్వు ఎప్పుడూ నవ్వుతూ హాయిగా ప్రశాంతంగా ఉండేలా చేయబోతున్నాను. ఇక నీ పనులన్నింటినీ కూడా విజయం వచ్చేలా చేయబోతున్నాను తల్లి. నువ్వు అందరిలో మంచిగా తిరిగేలా నీకు మంచి రోజులు ఇస్తాను. నీ మంచితనం, నీ గొప్పతనం మరియు స్వచ్ఛమైన మనసు అందరూ తెలుసుకునేలా చేస్తాను. అందుకే నీకు అందరూ కూడా దగ్గరవుతారు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదమ్మా. గతంలో జరిగిన విషయాలన్నీ కూడా తవ్వొద్దని చెప్పాను కదా. ఎందుకంటే అలా తవ్వితే గొడవ మళ్ళీ అలా జరుగుతూనే ఉంటుంది. గతంలో జరిగిన తప్పును మళ్ళీ మళ్ళీ చేస్తే బాబా మనకి బంధాన్ని దగ్గర చేసి ఏం లాభం చెప్పు. కాబట్టి కాస్త ఆలోచించు తల్లి అని బాబాగారు మనకి చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.